అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం జరుగుతోంది. అసలు ఈ భూమి ఎవరిది? ప్రభుత్వానిదా, యూనివర్సిటీదా? అసలు ఈ భూమితో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. హెచ్సియు ల్యాండ్ ఇష్యూలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ యూనివర్సిటీది అంటారా, గవర్నమెంట్ది అంటారా? మీ సపోర్ట్ ఎవరికి? ఏమండి, ఒక్క చిన్న విషయం, గవర్నమెంట్ కంటే సర్వే రిపోర్టు ఎవరి దగ్గర ఉండదు. అంటే సర్వేలు కానీ మొత్తం మండల సర్వేల నుంచి మొత్తం టోటల్గా బిహెచ్సి సర్వేలు కానీ పురాతన సర్వేలు కూడా గవర్నమెంట్లో ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ సర్వే కూడా సపరేట్గా ఉంటుంది. ఆఫీస్ కూడా ఇక్కడ మన నానక్రామ్, మన నాచారం దగ్గర ఏదో ఉంది. వాళ్ళ అప్పుడు పురాతన సర్వే రెండు ఉంటాయి. అంటే ప్రతి ప్లాను ప్రతిది ఉంటుంది. మనకి ఎప్పుడైనా 1950 బిఫోర్ ఏమైనా కావాలంటే మీరు రెండు చేతిలో పెట్టుకొని యూనివర్సిటీ వాళ్ళు అంటున్నారు. గవర్నమెంట్ వచ్చి మేము గెలిచాం 20 సంవత్సరాలు ఎవరు పట్టించుకోకపోతే సుప్రీంకోర్టులో గెలిచింది గవర్నమెంటు, ఇది గవర్నమెంట్కు మంచిదని వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఇది కాదు, ఇది టోటల్గా ఫారెస్ట్ ల్యాండ్ అని అంటున్నారు. ఓకే, ఆయన వన్య ప్రాణులు చంపేస్తున్నారు, నెమళ్ళు చంపేస్తున్నారు, ఆలను చంపేస్తున్నారు, ఏళ్ళు చంపేస్తున్నారు అని చెప్తున్నారు. వన్య ప్రాణులకి హాని పెట్టడం తప్పు, ఫారెస్ట్ ల్యాండ్ ముట్టుకోవడం తప్పు. ఓకేనా? ఫారెస్ట్ ల్యాండ్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా. సపరేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపరేట్ రాష్ట్రం లేదు. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్లోనే ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండా కాదా, దాన్ని తెలుసుకోవాల్సినది మొత్తం టోటల్గా సర్వే చేసి ఎంక్వైరీ చేయాలి. ఏమి చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చాడు వీళ్ళు వచ్చి నరికేస్తున్నాం అంటున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది కొంత రాజకీయ నాయకులు కొంతమంది రెచ్చగొట్టి కొంత రాజకీయం చేస్తున్నారు అనేది కొంత అనిపిస్తుంది. నెంబర్ 1. రెండోది, అక్కడ స్టూడెంట్స్ని కొంతమంది రెచ్చగొడుతుంటప్పుడు కొంచెం అమవుద్దంటే అది ఎంత నిజం ఎంత అబద్ధాలు అనేది మనం అన్నీ తెలియకుండానే కొన్ని జరుగుతాయి. ఓకే, బట్టి విక్రమార్క గారు కొంత నిజాలు చెప్పారు, కొన్ని చెప్పినా కూడా ఇవ్వకపోవచ్చు. కానీ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన కీలక ఆదేశం ఏంటంటే, హైకోర్టు రిజిస్టర్ గారిని వెళ్ళమన్నారు. అక్కడ ఏ పొజిషన్లో ఉంది, ల్యాండ్ ఎలా ఉంది, అసలు ఎన్ని చెట్లు నరికారు, ఎలా ఉంది పొజిషన్, అసలు సైట్ ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం టోటల్గా చూసి 3:30 కల్లా రిపోర్ట్ ఇవ్వమన్నారు. అంటే ఇంకా ఆల్రెడీ ½ అన్ అవర్లో రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత హైకోర్టు రిజిస్టర్ గారి ఉంది. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ దాకా వేచి చూద్దాం. 1, సుప్రీంకోర్టు గారు ఏ తీర్పు ఇస్తే, సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకి మనందరూ కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. ఈలోగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వకుండా, మొత్తం టోటల్గా ఏ గొడవలు అవ్వకుండా, అల్లర్లు అవ్వకుండా దాన్ని ఆపాల్సిన బాధ్యత ల్యాండ్ ఆర్డర్ మీద ఉంటుంది. ఈజ్ అ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మరి ఈలోగా నేనేమంటున్నానంటే, బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, పెద్దలు, మినిస్టర్లు ఎందుకు మీరు అంత రాద్ధాంతం చేస్తున్నారు? దాని మీద ఇమ్మీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ సర్వే ఉంది, అన్ని తీసి ఎక్కడిది ల్యాండ్ ఎలాగని చూసుకుంటే అయిపోతుంది. ఈజ్ అ నెంబర్ 1. రెండోది, కేటీఆర్ గారు ఆ స్థలాన్ని పలానా ఇది స్టూడెంట్స్ది, నేను పార్క్ కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తా, 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా కొంటే మాత్రం ఒప్పుకొని టూట్ అంటున్నారు. నేనేమంటానంటే, ఒకవేళ కొంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో పక్కన పెడితే, మనం ఒకప్పుడు సైబర్ టవర్స్ అనేది అడివే, మాదాపూరు అడివే, మీరు జూబ్లీస్ దాకా రోడ్డు మట్టి రోడ్డు ఉండే, అక్కడి నుంచి కొండాపూర్ సర్వే తోట ఉండే, సర్వే మొత్తం తోట చెట్లు ఉండే, అలాంటి అంతా అడివే. నాకు తెలిసి 2000 దాకా, 1999 దాకా చాలా డెవలపింగ్ అయింది అనుకో. కానీ అన్నీ డెవలప్ అవుతుంటేనే, ఆ అడవిలో నుంచి డెవలప్ అవుతుంటేనే సైబర్ టవర్ పుట్టింది, గచ్చిబౌలి పుట్టింది, గచ్చిబౌలి నుంచి మొత్తం టోటల్గా నాన్సింగ్ పుట్టింది, కోకాబాట్ పుట్టింది, ఇవన్నీ మనకి రింగ్ రోడ్ వచ్చింది, అక్కడ మొత్తం చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే, మనం సిటీకి ఆనుకొని ఒక 10 కిలోమీటర్ల దూరంలో, 5 కిలోమీటర్ల దూరంలో, డెవలపర్దికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది సైటు. ఇట్స్ 400 acres. ఇప్పుడు ఆల్రెడీ మనకి డెవలప్ అవుతూ ఉంటే, పరిశ్రమలు వస్తూ ఉంటే మంచిదే కదా. ఓకే, అక్కడ మీరు వన్యప్రాణులకి నష్టం కలగకూడదు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా మనం దాన్ని ఎలా తీసుకెళ్ళి మనం పర్యవేక్షించాలని చేయాలి, చెట్లు నరకకూడదు, ఇవన్నీ మొత్తం టోటల్గా అన్ని ప్రికాషన్స్ తీసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కనుక నేను దీనికి రాద్ధాంతం ఎందుకు?
దీనికి గొడవలు ఎందుకు? కేటీఆర్ గారు చాలా చక్కగా చెప్తున్నారు అన్నీ బాగుంది. కానీ ఎప్పుడు కేటీఆర్ గారు వెంటే సినిమా వాళ్ళు ఉంటారు. కేటీఆర్ గారు ఏమి చెప్పితే అది తందాన తాని నానా అని చెప్తూ వస్తూనే ఉంటారు. మీరు దయచేసి నేను సినిమా వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు రేవంత్ రెడ్డి గారిని చూడకండి, అక్కడ ఆ హోదా, ఆ పోస్ట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ పోస్ట్ చూడండి. మీరు కేటీఆర్ గారి మాట వినకండి దయచేసి. సినిమాలు మీ వ్యక్తిగతంగా కాదు, మీ సొంతం, మీ ఏ మాట అనుకుంటున్నా ఆ మాటను చెప్పండి. మీరు కొండా సురేఖ గారి విషయంలోని అక్కడ గొడవని తీసుకొచ్చి మీరు అల్లుకున్నారు. కొన్ని విషయాల్లో కొంచెం చాలా ఎక్కువ. మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ గారి విషయంలో నవ్వచ్చు, లేకపోతే బెనిఫిట్స్లో టికెట్ రేట్లు రేట్లు పెంచితే ఏమవుతుంది? 3 రోజులు సినిమా పడిపోతుంది. మ్యాట్ సినిమా 4వ రోజు సినిమా పడిపోయింది ఆంధ్రాలో. ఈరోజు కలెక్షన్స్ ఎంత చెప్పమనండి అయింది? 4 రోజులు రేట్లు పెంచారు, హాలిడేస్ చూశారు, అయిపోయిన తర్వాత అంటే చిన్న సినిమా పెద్ద సినిమాకి రేటు పెంచండి. పెద్ద సినిమా కంపల్సరీ కావాలి పాన్ ఇండియాకి. ప్రతి సినిమాకి రేట్లుగా సినిమా వాళ్ళని నేను ఎందుకు అంటానంటే, కేటీఆర్ గారు ఏం చెప్తే సినిమా ఇండస్ట్రీ అది మాత్రం వెనకాల ఉంటుంది. రెండోది, కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యల్లో, రెచ్చగొట్టే విధానంలో, రౌడీజం చేయడంలో టీఆర్ఎస్ ముందుంటుంది. కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడుతుంది, చెప్పడంలో వెనకబడుతుంది, అధికార ప్రతినిధులు వెనకబడుతున్నారు, మాట్లాడడంలో వెనకబడుతున్నారు. ఇక్కడ సినిమా ఎఫ్డీసీ చైర్మన్ వెనకబడ్డాడు. సినిమా ఎఫ్డీసీ చైర్మన్ కన్ఫర్మ్ దానికోసం వివరించాల్సిన బాధ్యత ఉంది, చెప్పవలసిన బాధ్యత ఉంది, కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దిల్ రాజు గారు అవన్నీ ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈజ్ క్యాంపెయినింగ్, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలకి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ప్రజల్లో పబ్లిసిటీ అసత్యంగా వెళ్తుంది. ఆయన చేస్తున్న మంచి పనులు కూడా, మంచి కార్యక్రమాలు కూడా టైం టు టైం కొంత మీడియా కూడా ఒక్కరికిస్తుంది, కొంత మీడియా. కనుక ఈ సోషల్ మీడియాలో కూడా పోలీసులు కూడా సోషల్ మీడియాని పట్టించుకోవట్లేదు. చీఫ్ మినిస్టర్ గారిని మాట్లాడుతున్నా కూడా సోషల్ మీడియా మీద కేసులు పెట్టట్లేదు, వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు, అసభ్యకరంగా మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, ఎవరైనా పోస్ట్ ఈజ్ వాల్యుబుల్, ఈ హోదా పోస్ట్. కనుక దయచేసి నేనేమంటే, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ దాకా మనం వెయిట్ చేసి చూడాలి. సినిమా వాళ్ళు ఎవరైనా మనం సపోర్ట్ చేయాల్సింది, స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ మనం సపోర్ట్ చేయాల్సిందే, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ చేస్తుందా ఏం చేస్తుందో మనం చూడాలి. స్టూడెంట్స్ అయితే మనం ఆ ల్యాండ్ యూనివర్సిటీ అయితే ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఎలా చేయాలి, ఎందుకంటే అక్కడ అడవి రూపంగా ఫారెస్ట్ ఉందా ఏది ఉందా అనేది తేల్చవలసింది గవర్నమెంట్, తేల్చవలసిన సర్వే, తేల్చవలసింది సుప్రీంకోర్టు. కనుక ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ మాత్రం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అక్కడ ఇప్పుడు ఆ ల్యాండ్ ఇష్యూ అనేది ఇప్పుడు వచ్చింది. సో అక్కడ డెవలప్మెంట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని నిర్ణయించుకుంది అనేది చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి అక్కడ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు అనే కామెంట్స్ అపోజిషన్ పార్టీస్ నుంచి వినిపిస్తున్నాయి. అండ్ ఇంకా మీరు చెప్పినట్టు ఇండస్ట్రీ మొత్తం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు అంటే ఏ ఇష్యూ వచ్చినా అది కేటీఆర్ గారి వల్ల అంటున్నారు మీరు. అంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఇండస్ట్రీ పర్సనే ఉన్నారు. నేను గంటా పదంగా కేసీఆర్ గారి వెంటే సినిమా ఇండస్ట్రీ ఉంది, దట్ నో డౌట్. డెవలపింగ్ కోసం చెప్తున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ డెవలపింగ్ కోసం ఆ స్థలాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగలేదా? మైవోం రామేశ్వరరావు గారు 10 సంవత్సరాల ముందు ఎవరు, 10 సంవత్సరాల తర్వాత ఏంటి, ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ జరిగాయి, ఏ అడవుల్లో ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్లు జరిగాయి, రియల్ ఎస్టేట్ దందాకు అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా, చాలా క్లియర్గా చెప్పాలి. చిన్న జిఎల్ స్వామి గారి దగ్గర చుట్టుపక్కల అంతా రియల్ ఎస్టేట్ అంటారా ఏమంటారు చెప్పండి? మైవోం రామేశ్వరరావు గారు చిన్న జిఎల్ స్వామికి సపోర్ట్ చేశారు మా టెంపుల్కి. ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లన్నింటికి రియల్ ఎస్టేట్ అంటారా ఏమంటారు? అది ఎవరి పేరు మీద ఉన్నాయి? మైవోం పూజ ఏంటి, అడవులు ఏంటి, అక్కడ కోకాపేట ఏంటి, 104 కోట్లు తీసుకొచ్చింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు కాదా? అది రియల్ ఎస్టేట్ అంటారా లేకపోతే గవర్నమెంట్ డెవలపింగ్ అంటారా? వాళ్ళ పేరులో డెవలపింగ్ అంటే ఇది డెవలపింగే, వాళ్ళ పేరులో రియల్ ఎస్టేట్ అంటే ఇది రియల్ ఎస్టేటే. ఆ రోజు దొరలు పెరిగారు, ఈరోజు రెడ్లు పెరుగుతున్నారు, పేర్లు మారుతున్నాయి అంతే, అందరూ ఓసీలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాత్రం అలాగే ఉన్నారు. ఇది ఒకటి బాగా నోట్ చేసుకోవాలి. మనం ఈరోజు మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా, ప్రతి మాటలో నిజం ఉంది. ఆయన ఒకరు అడుగుతున్న రియల్ ఎస్టేట్ రేవంత్ రెడ్డి గారు, ఎస్ రియల్ ఎస్టేట్ అవి ఉండొచ్చు,
రియల్ ఎస్టేట్ డెవలప్ అవడం కోసం అవి మాట్లాడుండొచ్చు. 104 కోట్లు కోకాపేట తీసుకొచ్చింది మరి రేవంత్ రెడ్డి గారా, కేటీఆర్ గారా, కేసీఆర్ గారా? ఈరోజు సామాన్య ప్రజలకు ఇల్లు లేకుండా, సామాన్య ప్రజలు ఇల్లు కొనలేని పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా? బంగారు తెలంగాణ తీసుకొస్తామని చెప్పి బంగారు తెలంగాణ తీసుకొచ్చి మన దొరల పాలు, గొప్పవాళ్ళ పాలన కార్పొరేట్ కంపెనీలు దారదత్తం చేసి పేదవాడికి ఇల్లు లేకుండా పేదవాడికి 1000 ఎస్ఎఫ్టీ కొనాలని 2 కోట్ల రూపాయలు ఇల్లు తప్ప ఇంకొకటి లేని పరిస్థితిలో తీసుకొచ్చింది అది కేసీఆర్ గారా, కేటీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? ఈరోజు పేదవాడు ఇల్లు కొనాలి అంటే గచ్చిబౌలిలో 2 కోట్లు 1000 ఎస్ఎఫ్టీ, ఒక పేదవాడు ఇల్లు కొనాలంటే కోకాపేటలో 5 కోట్లు, ఒక ఈరోజు నాన్ సింగ్లో కొనాలంటే 4 కోట్లు. పేదవాడు ఎలా బతుకుతాడు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జీతం ఎంత సామాన్యుడికి? ఒక మొత్తం టోటల్గా గవర్నమెంట్ కంపెనీలో జీతం ఎంత? నెలకి ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టగలుగుతారు? ఈరోజు 3 లక్షల ఫ్లాట్లు మార్కెట్లో ఉండిపోయి మార్కెట్ రేటు పెరిగిపోయి తగ్గించలేక అమ్మలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రియల్ ఎస్టేట్లు ఉన్నారంటే ఇది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఓకే, కానీ కేసీఆర్ గారు కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు రియల్ ఎస్టేట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. రియల్ ఎస్టేటు అంటే రియల్ ఎస్టేట్కి బ్రాండ్ అంబాసిడరే టీఆర్ఎస్ పార్టీ, రియల్ ఎస్టేట్కి మొత్తం టోటల్ నిలబెట్టిందే టీఆర్ఎస్ పార్టీ, మొత్తం టోటల్గా దౌర్జన్యాలకు పరాకాష్టే టీఆర్ఎస్ పార్టీ. ఇది వాస్తవం కాదా? కానీ అంటే హెచ్యూ ల్యాండ్ ఇష్యూలో అక్కడ పచ్చని చెట్లు కొట్టేస్తున్నారు, వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి, ఇవంతా కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందంటారా, మైనస్ అవుతుందంటారా? ఎందుకంటే హైడ్రా విషయంలో కూడా ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని మైనస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమం అయినా పబ్లిసిటీ చేసుకోవడంలో వెనకబడ్డారు. వాళ్ళు పబ్లిసిటీ బ్యాడ్ పబ్లిసిటీ వెళ్తుంది, వాళ్ళు మంచి చేసినట్టు చెట్టు వెళ్తుంది. అక్కడ వన్యప్రాణులు అక్కడ ఏమైనా చెట్లు కొడుతున్నారు అంటే ఆ చెట్లు ఎందుకు ఉండాలి, ఆ చెట్టు దేనికి పనికి వస్తుంది, ఆ చెట్టు మొత్తం టోటల్ మనం ఎలా చేయాలి ఏంటి అవన్నీ వివరించడానికి ఆ వన్యప్రాణులు ఎక్కడ తీసుకెళ్తున్నారు, వన్యప్రాణులు ఎక్కడ కాపాడుతున్నారు, వన్యప్రాణులు ఎన్ని చనిపోయి అంటున్నారు, నెమ్మలు చనిపోయి అంటున్నారు, ఆ నెమ్మలు ఎక్కడ చనిపోయి ఏంటి అనేది మొత్తం టోటల్గా మీడియాని తీసుకెళ్ళి చూపించవలసిన బాధ్యత, వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు నివృత్తి చేయవలసిన బాధ్యత మనకుంది. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు మాట్లాడటమే తప్ప, పాపం మహేష్ గౌడ్ గారు మాట్లాడుతుంది తప్ప ఎవరైనా వాటి మీద ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారా? వాటి మీద ఎవరైనా సరే రియాక్ట్ అవుతున్నారా? ఒక్కటి మొత్తం టోటల్గా టీఆర్ఎస్లు 100 మంది, బీజేపీలు 100 మంది మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీని ఇద్దరు వెళ్ళట్లేదు. నాకు పదవి రాలేదని ఒకరు, నాకు పదవి వచ్చింది అసలు నాకు బాధ్యతలు లేవని ఒకరు. పదవుల కోసం కొట్లాడుకుంటున్నారే తప్ప, పదవుల కోసం మాట్లాడుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలబెట్టాలి, కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి కళను నిలబెట్టాలి అని ఆలోచించి ఎదురు కొట్లాడే వాళ్ళు ఉన్నారా? ఏది మాట్లాడినా ఆయనే మాట్లాడుతున్నాడు, ఏది మాట్లాడినా మహేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఆల్టర్నేటివ్ థర్డ్ పీపుల్ ఏది? అధికార ప్రతినిధులు ఏరి? గట్టిగా వాయిస్ మాట్లాడడం లేరి? అంటే ఇవన్నీ నేను ఒక ఆడబిడ్డ సురేఖ గారు మాట్లాడారంటే సురేఖ గారిని ఇష్టం మాట్లాడారు. దానికి ఆ రోజు ఆమె మాట్లాడినందుకు కౌంటర్ ఎవరైనా ఇచ్చారా? కాంగ్రెస్ నుంచి ఎవరైనా గట్టిగా తట్టుకున్నారా? ఎవరైనా కాంగ్రెస్ నిలబడ్డారా? అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మంచి చేయాలనుకున్నా చెడు జరుగుతుంది. అక్కడ వేరే విధంగా పబ్లిసిటీ వెళ్తుంది. కాబట్టి ఆ పబ్లిసిటీని మనం ఆపుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం ఏంటనేది మీడియాని తీసుకుని వెళ్ళి అక్కడ మొత్తం వన్యప్రాణులు ఉన్నాయా లేవా, వన్యప్రాణులు ఎలా కాపాడారు, ఎన్ని చనిపోయి అంటున్నారు కదా హరీష్ రావు గారు, ఎన్ని చనిపోయా చూపించండి, మీడియాని తీసుకెళ్ళండి, మీడియాని తీసుకెళ్ళి చూపించండి ఎన్ని చెట్లు. అందుకే సుప్రీంకోర్టు వారు ఇట్స్ అ వెరీ క్లియర్ డైరెక్షన్. ఆల్రెడీ రిజిస్టర్ గారు ఆదేశించారు, రిజిస్టర్ గారు వెళ్తారు, రిజిస్టర్ గారు అన్ని మొత్తం టోప్స్గా తీసుకొని 3:30కి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సుప్రీంకోర్టు గారు ఏ ఆదేశం ఇస్తే ఆదేశం అందరూ చెరసా వహించవలసిందే, ఊహాగానాల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కనుక సుప్రీంకోర్టు గారు ఇచ్చిన ఆదేశం తర్వాత మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.